అందరికీ నమస్కారం. డిసెంబర్ 29 సోమవారం నాడు కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. మరి ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. ఏదైనా పనిని తలపెట్టినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు పట్టుదల కలిగి ఉంటారు. అయితే ఈ రోజున ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే కొన్ని విషయాల్లో అపాయం పొంచి ఉంది. అంతేకాకుండా మీ యొక్క శత్రువు ఎవరనేది తెలుసుకుంటారు. ఒక రహస్యం అనేది బయటపడబోతుంది అనేటటువంటి ప్రధాన అంశాల గురించి ఈరోజు కీలకంగా మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా ఎలాంటి అవాంతరాలను మీరు ఎదుర్కోబోతున్నారు? అటువంటివి ఎదురైనప్పటికీ కూడా మీరు పనిని పూర్తి చేస్తారా? లేదంటే ఏదైనా విశ్రాంతి తీసుకుంటారా? లేదంటే ఏదైనా మీకు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల ఈ రోజున మీకు కాస్త ప్రశాంతంగా ఉంటుందనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. మీకు కార్యదక్షత అనేవి చాలా అధికంగా ఉంటాయండి. వీటి కారణంగా మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ ఉంటారు. అలాగే మీరు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. అలాగే మంచి చెడు ఆలోచించి ఇతరులతో మాట్లాడటం కూడా మీకు బాగా తెలుసు. అలాగే మీరు మీ ఆలోచనలను, మీ ఊహలను ఎవరితో కూడా పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరనమాట. అలాగే ప్రతి రంగంలో కూడా విజయాలను అందుకుంటారు. అంతేకాకుండా మీ గ్రహస్థితి కారణంగా మీకు అఖండ రాజయోగం అనేది త్వరలోనే పట్టబోతుంది. అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి అపజయాలన్నీ కూడా మీకు విజయాలుగా మారబోతున్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ రోజు నుండి అనుకూల గ్రహస్థితి రాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదనమాట. అయితే ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. గతంలో మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతంలో ఆ ఇబ్బందులు లేకుండా తొలగిపోబోతున్నాయి. అన్ని విధాలుగా ఆర్థిక లాభాలనేవి చేకూరబోతున్నాయి. అలాగే మీరు ఏదైనా పెట్టినటువంటి వ్యాపారంలో కూడా లాభాల వర్షం అనేది కురుస్తుంది. ఇక ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండమన్నమాట. గతంలో మీరు అప్పు తీసుకొని అది తిరిగి ఇవ్వలేక ఎవరితో అయినా పడరానటువంటి మాటలు పడి ఉంటే గనక మీరు తీసుకున్నటువంటి అప్పు ఇవ్వలేని కారణంగా వారి మాటలన్నీ కూడా ఎక్కువగా మిమ్మల్ని బాధకు గురిచేసి ఉండవచ్చు. కానీ రాబోయేటటువంటి కొన్ని 7 సంవత్సరాల్లో మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవండి. గ్రహస్థితి అనేది మీకు అంత బాగా అనుకూలంగా ఉండడం వలన మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతి త్వరలోనే కనుమరుగైపోతాయి. అలాగే మీ యొక్క ఆర్థిక పురోగతిని చూసి మీ శత్రువులు కూడా ఆశ్చర్యపోతారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని సందర్భాలలో ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణను పాటించడం చాలా అవసరం. అంటే ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికను వేసుకొని దాని ప్రకారం కనుక మీరు నడుచుకున్నట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వచ్చినటువంటి ఆదాయాన్ని మీరు పొదుపు చేసుకోగలుగుతారు. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావు. అలాగే ఈ సమయం ఉద్యోగస్తులకు, వ్యాపారాలు చేసేవారికి, సినీ రంగంలో ఉండేవారికి, ఇలా అనేక రంగాలలో పనిచేసే వారికి చాలా అనుకూలంగా ఈ రోజున ఉండబోతుంది. ఉద్యోగస్తులకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ దక్కేటటువంటి అవకాశాలు, మీ పనిలో ఒత్తిడి అధికమైనప్పటికీ ఇష్టపడి చేస్తే మీ పని మీకు భారం అనేది అస్సలు అనిపించదు. చేస్తున్నటువంటి పనిని పూర్తి ఎఫర్ట్ పెట్టి చేయడం ద్వారా ఈ రోజున మీరు సకాలంలో మీ పనులను పూర్తి చేసుకుంటారు. అలాగే మీ పై అధికారులతో ప్రశంసలు కూడా పొందుతారు. మీ పై అధికారుల యొక్క పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది. అలాగే వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాల వర్షం అనేది కురుస్తుంది. అలాగే మీరు పెట్టుబడి పెట్టినటువంటి దానికంటే కూడా రెట్టింపు ఆదాయాన్ని ఈ రోజున పొందుతారు. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ రంగంలో పెట్టుబడి పెడుతున్నామా అనే దాని గురించి ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకుంటే పెట్టుబడి పెట్టాలన్నమాట. అలాగే రాబోయే కాలంలో మీకు ఆకస్మిక ధనలాభం అనేది కూడా ప్రాప్తించబోతుంది. అలాగే వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తుల పెరుగుదల మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. గతంలో మీరు మీ ద్వారా లభ్య పొందినటువంటి వ్యక్తుల నుండి మీకు కొంత మేరకు ఆదాయం కూడా వస్తుంది. మీ పూర్వీకుల ఆస్తుల్లో ఎంతో కాలం నుండి కోర్టు కేసుల్లో ఇరుక్కున్నట్లయితే అవన్నీ కూడా ఈ రోజున తొలగిపోయి మీకు ఆర్థికపరమైనటువంటి లాభాలు తెచ్చిపెడతాయి. ముఖ్యంగా ఈ రోజున మీకు ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల అనేది ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా చేకూరుతాయి. అవి ధన రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, లేదంటే రాజకీయ పరంగా ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజున మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభించడంతో పాటుగా మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. ప్రజలు మీ పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉంటారు. కళాత్మక రంగంలో ఉన్నవారికి, ఈ రాశి వారికి మీకు తగినటువంటి ఫలితాలు లభించే రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. మీ టాలెంట్ని చూపించినట్లయితే మీకు మీ టాలెంట్కి తగినటువంటి గుర్తింపు
గుర్తింపు ఈరోజు లభిస్తుంది. ఇంతకాలం మీకు రానటువంటి అవకాశాలు ఈ రోజున ఒక్కసారిగా వస్తాయి. మీ టాలెంట్ను ఉపయోగించుకొని మీరు తారాస్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా వృధా చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఈరోజు సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనుకున్నవి తప్పకుండా సాధించగలుగుతారు. అలాగే సంతానం కోసం, అదేవిధంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున అనుకున్నటువంటి ఫలితాలు మీరు చూడడం గమనిస్తారు. సకాలంలో సంతాన ప్రాప్తి కూడా కలగబోతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు మరింత ఎక్కువగా పెరిగి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విద్యాపరంగా మీరు చేసే ప్రయత్నాలు కూడా మీకు ఈ రోజున అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కష్టే ఫలి అని అన్నట్లుగా ఏ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ఫలితాన్ని అనేది పొందడం తథ్యం. కాబట్టి చదువు పట్ల ఆసక్తి, క్రమశిక్షణ కలిగి ఉండడం ద్వారా కాంపిటేటివ్ రంగంలో ఉన్నవారు విజయాలను తప్పక సాధిస్తారు. ఇక ఈ రోజున మీ వెనుక ఉన్నటువంటి ఒక శత్రువు, మీ వెనుకే తిరుగుతున్నటువంటి ఒక శత్రువు, వారి వయస్సు దాదాపు 35 నుండి 45 సంవత్సరాల మధ్యలో ఉంటుందండి. ఇక ఆ వ్యక్తి మీరు చేసేటటువంటి ప్రతి పనిని కూడా కొన్ని సంవత్సరాలుగా గమనిస్తున్నారు. అయితే ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు చేసే ప్రతి పని కూడా ఎదుటివారికి ముందే అస్సలు చెప్పకండి. అలాగే మీ దగ్గర లేనటువంటి వ్యక్తుల గురించి చిరాకుగా మాట్లాడడం కానీ, లేదంటే వారిని నిందించడం కానీ ఇలాంటివి ఈ రోజున చేయకండి. ఎందుకంటే మీ శత్రువు ఈ విషయాలను తీసుకుని వెళ్ళి వారితో చెప్పి మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ శత్రువు ఎవరు, మిత్రువు ఎవరు అనేటటువంటి విషయాల్లో గమనించుకుంటూ మీరు తప్పక ఉండాలి. ముఖ్యంగా ఆ శత్రువు పేరు ఎస్తో కానీ ఎంతో కానీ మొదలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శత్రువు ఏంటంటే మీరు వెనుకాలే వింటూ నీ స్నేహితుడిగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వుతూ ఉండవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ముందు ముందు రాబోయే కాలంలో ఒక పెను ప్రమాదం అనేది వీరి ద్వారా పొంచి ఉంది. ఆ ప్రమాదాన్ని కనుక మీరు దాటినట్లయితే మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి స్థాయిని మీరు చేరుకుంటారు. ఇక వాహనాల్లో ప్రయాణించేవారు, దూర ప్రాంతాలకు వలస వెళ్ళేవారు ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద బయటకు వెళ్ళినప్పుడు మీరు ఇంట్లో నుండి బయలుదేరిన క్షణం నుండి మరలా ఆ పని పూర్తయి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్తను అనేది వహించాలి. ఇక దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఇంట్లో పూజ గదిలో ఉండేటటువంటి అక్షంతలను వెంటబెట్టుకుని వెళ్ళడం ద్వారా పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మీరు కాస్త బయటపడగలుగుతారు. ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం శనివారం నాడు సాయంత్రం 1 కేజీ నల్ల నువ్వులు, 1 కేజీ నల్ల మినువులను ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. ఈ విధంగా మీరు చేయడం ద్వారా మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఈ రాశి స్త్రీలు శుభ ఫలితాలను పొందడం కోసం తప్పకుండా ఆదివారం నాడు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపం వెలిగించండి. అలాగే ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే మీకున్నటువంటి సకల దోషాలు కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సకల శుభాలు మీకు చేకూరుతాయి. అదేవిధంగా గోమాతకు శనగలు తినిపించడం ద్వారా మీరు కోరుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి. మరిన్ని సత్ఫలితాలు కూడా మీరు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసినటువంటి దేవతారాధన చేసినట్లయితే ఈ రోజున తప్పకుండా బాగుంటుంది. ఈ రోజున మీరు దుర్గామాత ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను నిత్యము కూడా ధరించడం ద్వారా సకల శుభాలు జరుగుతాయండి. అలాగే ప్రతి శుక్రవారం ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో మీ మందిరంలో అమ్మవారికి నమస్కరించుకొని ఓం ధూమ్ దుర్గాదేవి అయి నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలకు తప్పక ప్రాప్తులవుతారు. అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సింధూరంతో అభిషేకం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. అలాగే ఈ రోజున మీరు పరమేశ్వరారాధన దగ్గరలో ఉన్నటువంటి ఈశ్వరుడు యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారి గుడిలో కాసేపు టైం అనేది స్పెండ్ చేయడం ద్వారా మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీరు ఈ రోజు పెట్టుకున్నటువంటి లక్ష్యాలను కూడా తప్పక సాధిస్తారు. అంతేకాకుండా ఈ రోజున మీకు ఏర్పడేటటువంటి ప్రతి అంశం కూడా భగవంతుడి యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంగా మీరు తప్పకుండా మనసులోనైనా భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఉద్యోగంలో మీకు విజయ అవకాశాలు వస్తాయి. అభివృద్ధి కోసం మీరు చేసే ఆలోచనలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి. అలాగే ఈరోజు మీరు ఎంచుకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవ్వబోతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఫస్ట్ అయితే కృతజ్ఞతలు చెప్పాల్సి వస్తే భగవంతుడికే చెప్పాలి. ఎందుకంటే మీకున్నటువంటి మంచి మనసుకు, అలాగే మీరు చేసేటటువంటి మంచి పనులకు శ్రీరామ రక్షగా వెన్నంటే ఉండి కాపాడుతున్నటువంటి తల్లిదండ్రుల దీవెనల తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే భగవంతుడే. మిమ్మల్ని అన్ని రకాలుగా ఎన్నిసార్లు మీరు కింద పడినా కూడా పైకి లేపుతోంది భగవంతుడే. కాబట్టి ఆయనకు తప్పకుండా అడుగడుగునా మీరు కృతజ్ఞత చెప్పే తీరాలి. అలాగే ఆయనతో పాటుగా
మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం, పితృదేవతల ఆశీర్వాదం, కులదేవత ఆరాధన ఇటువంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు ముందు ముందు రోజుల్లో ఏర్పడేటటువంటి అవాంతరాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్యను కూడా మీరు సునాయాసనంగా ఛేదించగలుగుతారు. అంటే వీరి దీవెనలు ఉంటే సరిపోతాయండి. అలాగే సంఘంలో మనకు ఎవరైనా చెడు తలం పెట్టినా కానీ, లేదంటే మనపై ఎవరైనా ఏడ్చినా, కుళ్ళు కుతంత్రాలు జరిపినా వారందరి ఈర్ష్యాద్వేషాలన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఎందుకంటే ముందు వీరి ఆశీర్వాదాలు ఉండాలి కదా మన మీద. కాబట్టి ముందు వీరిని ఇంప్రెస్ చేసుకోవాలి మన జీవితంలో. ముందు వీరి యొక్క ఆశీర్వచనాలు, అలాగే వారి ద్వారా వారిని మనం కనుక తృప్తిపరిచినట్లయితే మన జీవితంలో లేమి అనే దానికి ఏం బాధపడకుండా సంతోషంగా మనం ఉండగలుగుతాం. కాబట్టి తప్పకుండా మీకు పెద్దల ఆశీర్వచనాలు చాలా ముఖ్యం. కాబట్టి కులదేవత ఆరాధన కూడా చేసుకోండి. ముఖ్యంగా మీరు తెలియకపోతే ఎవరైనా తెలుసుకొని, పెద్దలను అడిగి తెలుసుకొని కులదేవత ఆరాధన చేసుకోండి. అలాగే కులదేవత ఆరాధన చేసుకోలేని వారు కనీసం నామానైనా పఠించినట్లయితే మీ జీవితం బాగా మెరుగవుతుంది. ఇక ఈ రోజున శ్రేష్టమైనటువంటి కాలంగా ఈరోజు చెప్పుకోవచ్చు. మంచి సానుకూలమైనటువంటి విజయాలను మీరు ఈరోజు తప్పక అందుకుంటారు. సమయానుకూలమైనటువంటి నిర్ణయాలు ఈరోజు బాగా మేలు చేస్తాయి. బాగా ఆలోచించి దేని గురించి కూడా ఆందోళన పడకండి. మానసిక ప్రశాంతత కూడా ఈరోజు మీకు చేకూరుతుంది. మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశివారు ఈ రోజున మీకు సంబంధించినటువంటి పూర్తి వివరణ. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.